ముందుగా మనందరినీ కూడా అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి ఆనందమైన జీవితాన్ని జీవించేలాగా తీర్చిదిద్దుతున్న మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి గురువుగారు మార్గంలో ఎవరైతే వారి జీవితాన్ని మొదలు పెడతారో ఇక వారు వెనుతిరిగి చూడవలసిన అవసరం లేదు. అంత అద్భుతంగా వారు మనల్ని తీర్చిదిద్దుతున్నారు. ఒక్క ధ్యానం అనేటువంటి వజ్రాయుధాన్ని మనకిచ్చారు. ఆ ధ్యానం ద్వారా మానవుడు తనలోని ఆత్మ చైతన్య శక్తిని ఎంతగా వెలికి తీసుకుని, ఎంత జ్ఞానవంతంగా జీవించాలో మనకి అనేక కోణాల్లో మనకి ఆవిష్కరించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్. మరి వారికి ఎంత చెప్పుకున్నా మన ధన్యవాదాలు సరిపోవు. కనుక ప్రతి సజ్జన సాంగత్యంలోనూ ముందుగా వారిని తలుచుకోవటం అత్యంత ఆవశ్యం. కాబట్టి ఈరోజు మరి వనపర్తి మాస్టర్స్ రామకృష్ణ గారు నన్ను క్లాస్ చెప్పమని అడిగారు. మరి నాకొచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. అలాగే మీ అందరినీ కూడా కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. కొత్త మాస్టర్స్ అందరినీ కూడా. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ వల్ల మనకి జూమ్ అన్నటువంటి ఈ టెక్నాలజీ మనకి పరిచయం కావటం, ఎక్కడెక్కడో ఉన్న మాస్టర్స్ అందరూ కలవటం, అందరూ చక్కగా సజ్జన సాంగత్యంలో ఒకరి గురించి ఒకరు చక్కగా తెలుసుకోవటం, చక్కటి జ్ఞానాన్ని షేర్ చేసుకోవటం చాలా అద్భుతంగా జరుగుతా ఉంది. దీని అంతా కూడా ప్రకృతి మనకు అనుగుణంగా ఎన్నో రకాలైనటువంటి ఆహ్, సౌకర్యాల్ని కల్పిస్తూ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే కూర్చొని జ్ఞానాన్ని పొందేటువంటి గొప్ప అవకాశాన్ని ఈ రకంగా మనకు అందించింది ప్రకృతి. కనుక మరి ఇందాక సారు మరి మినీషా రెడ్డి చెప్పినట్టుగా చాలా గొప్పగా నన్ను గురించి చెప్పడం జరిగింది. నేను కూడా మీలాంటి ఒక సామాన్యురాలినే. ఇక్కడ గొప్పతనం ఏమీ లేదు. అందరూ గొప్పే. పత్రి సార్ అదే అంటారు. అందరూ గొప్పే అంటారు. ఇక్కడ తెలుసుకోవటం, తెలుసుకోకపోవటం అన్నది 2 విషయాలు. తెలుసుకోవాలన్న తపనతో జ్ఞానాన్ని పొందుతూ, సాధన చేస్తూ, తమను తాము ఉన్నతీకరించుకోవటం ఒక రకమైతే, తనలోనే అనంతమైన శక్తి దాగి ఉంది, ఆత్మ చైతన్యం ఉన్నది, అదే ఆ పరమాత్మ స్వరూపము అని తెలుసుకోకుండా, భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులై, బయట ప్రపంచమే సత్యం అనుకుని, అపోహలో, అజ్ఞానంలో తేలియాడే వాళ్ళు మరొక రకం. అంతేకాని ఇక్కడ గొప్ప అందరూ గొప్పే. ఎవరో గొప్ప, ఎవరు తక్కువ కాదు. మీరందరూ ఈ రోజున ఈ మార్గంలో ఉన్నారు అంటే, దాదాపుగా అందరూ కూడా 400 జన్మలు దాటి, మానవ జన్మలు దాటిన తర్వాతనే ఈ జన్మలో ధ్యాన మార్గంలోకి వచ్చారు. అంటే మీరందరూ కూడా చాలా గొప్పవారే. కాబట్టి ఇక్కడ అలాంటి తారతమ్యాలేమి మనకు లేవు. సార్ అందుకే అంటారు, ఇక్కడ ఎవరు గురువు లేదు, ఎవరు శిష్యులు కాదు. వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మై డియర్ గాడ్స్ అంటారు. నీలోని భగవంతుడిని నువ్వు తెలుసుకో అని గుర్తు చేయటం ఆ మాటతో. సో, అందుకే సార్ మై డియర్ గాడ్స్ అని పిలుస్తారు. మరి నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ఆత్మ వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ నా గురించి ఒక 2 మాటలు చెప్పి, ఆ తర్వాత నేను సబ్జెక్ట్‌లోకి వెళ్తాను. మాది చిత్తూరు జిల్లా, తిరుపతి. నేను పుట్టి పెరిగిందంతా కూడా చిత్తూరులో. గత 20 సంవత్సరాలుగా తిరుపతిలో సెటిల్ అయ్యాము. 2010లో ఒక కార్ యాక్సిడెంట్‌లో నా వెన్నులో ఇబ్బంది కలిగి నడవలేని పరిస్థితుల్లో నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అనారోగ్యాన్ని పోగొట్టుకోవటం కోసం వచ్చిన, వచ్చిన తర్వాత దీనిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని, భౌతికంగా కనబడే ఈ జీవితం కాదు,
కనపడని ఎంతో గొప్ప జీవితం ఉంది. దాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి పత్రి సార్ బోధనలన్నీ వినటం. వెంటనే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని తిరుచానూరులో. అంటే మొట్టమొదటి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మహిళలతో ఏర్పడినది తిరుచానూరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్. అందరూ మహిళలే ఇందులో సభ్యులు కావటం విశేషం. అలా మేము మహిళలందరం చేరి ఎంతో చక్కగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించటం గత 10 సంవత్సరాలుగా కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా చేస్తూ చేస్తూ ఎదుగుతూ ఉన్నాం. చేయటం అంటే ఇక్కడేదో నేను చేశానని గొప్ప కాదండి. చేయటం ద్వారా, సేవ ద్వారా మన ఆత్మోన్నతి అన్నది చాలా చక్కగా జరుగుతుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. అలా ఎంతో మంది సీనియర్ మాస్టర్స్‌తో 1 డే వర్క్‌షాప్స్, 3 డేస్ వర్క్‌షాప్స్ ఇలాంటివి చాలా చేశాము. అందరి జ్ఞానాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను గత 2 సంవత్సరాల ముందు భగవద్గీత మీద ఆకర్షితురాలై చక్కగా భగవద్గీతను అధ్యయనం చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష పెరిగి, అందులో అనేక రకాలైనటువంటి భగవద్గీత గ్రంథాలను అన్ని అందరూ మాస్టర్స్ రాసినటువంటివన్నీ ముందు పత్రి సార్‌ది ఫస్ట్ చదివాను. దాంతో నాకు ఇన్‌స్పిరేషన్. ఆ తర్వాత ఎన్నో గ్రంథాలు తెప్పించుకొని చదువుకోవడం. దానిలో నాకు తెలిసింది చెప్పాలనే తపనతో మా సెంటర్‌లోనే భగవద్గీత ప్రవచనాలివ్వటం మొదలుపెట్టాను. దాదాపుగా 9 అధ్యాయాలు పూర్తయింది. లాక్‌డౌన్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఆ తర్వాత మరి జూమ్‌లో చెబుతూ ఉన్నాను. మరి వనపర్తి మాస్టర్స్ కోరిక మేరకు మళ్ళీ భగవద్గీత అడిగారు. కనుక మళ్ళీ ఈరోజు భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క గొప్పతనాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మనం అందరం కూడా భగవద్గీతను గురించి తెలుసుకోబోయే ముందు ఆ శ్రీకృష్ణ భగవానుని స్మరిద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం భగవతే వాసుదేవాయ. మరి భగవద్గీతకి ఒక ధ్యాన శ్లోకం ఉందండి. అది చెప్పి మనం మొదలు పెడదాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. అంటే స్వయంగా భగవంతుడగు నారాయణుని చేత అర్జునునకు బోధింపబడిన, అలాగే ప్రాచీన మహర్షి అంటే పురాణ మునినాం అంటే ప్రాచీన మహర్షి యొక్క వేదవ్యాస మునీంద్రుని చేత మహాభారతం మధ్యలో కూర్చబడినటువంటిది. భగవద్గీత అన్నది విడిగా రాయలేదండి. మహాభారతం మధ్యలో కూర్చబడింది ఇది. అద్వైత జ్ఞానాన్ని అమృతంలా వర్షించినటువంటిది ఈ భగవద్గీత. అద్వైత జ్ఞానం. అద్వైతం అంటే ఏమిటి? ఏకత్వం. మనకదే పత్రి సార్ బోధిస్తున్నారు. ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా ఆ పరమాత్మయే అణువణువునా నిండి ఉన్నాడు. నేను వేరు, నీవు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు అన్నది కాదు. అంతా ఒక్కటే. అంతా ఆత్మస్వరూపమే. అంతా పరమాత్మ యొక్క ప్రతిరూపాలే అన్నటువంటి జ్ఞానమే అద్వైత జ్ఞానం. మరి అటువంటి అద్వైత జ్ఞానం అనే అమృతాన్ని వర్షిస్తూ ఉందట ఈ భగవద్గీత. 18 అధ్యాయాలతో కూడినటువంటి భగవద్గీత. సంసార బంధముల నుండి విముక్తిని కలిగించునట్టి అత్యంత గొప్ప జ్ఞానము ఈ భగవద్గీత. అటువంటి ఓ తల్లి అంటే భగవద్గీతను ఒక తల్లితో పోల్చి మనము ఈ శ్లోకంలో కొలుస్తున్నాం భగవద్గీతని. ఓ తల్లి భగవద్గీత మిమ్ను నేను ధ్యానించుచున్నాను అని చెప్పి చెప్పుకోవటం ఆనవాయితీ. అలా మనము భగవద్గీతను ఒక దేవతతో
ఒక తల్లితో పోల్చి ధ్యానించుకొని మొదలుపెట్టడము చాలా శుభ సూచకం. మరి అలాగే మరొక శ్లోకం కూడా చెప్పుకోవాలి. ఆ శ్రీకృష్ణ భగవానుని గురించి. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అంటే వసుదేవ సుతుడైనటువంటి దేవునికి, కంస చాణూరులను మర్దించిన వానికి, దేవకీకి పరమానందాన్ని కలిగించినటువంటి వానికి, జగద్గురువు అయినటువంటి ఆ కృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను. కనుక ముందుగా ఆ శ్రీకృష్ణ భగవానుని స్మరించుకుంటూ మనము భగవద్గీతను గురించి తెలుసుకుందాం. మరి భగవద్గీత అన్నటువంటిది ఆ భగవానుని యొక్క దివ్య వాణి. భగవానుడు ఎవరు అంటే ఈ సకల చరాచర సృష్టిని ఆవిష్కరించినటువంటి మూలకర్త, మూల చైతన్యం అని చెప్పవచ్చు, పరమాత్మ అని చెప్పవచ్చు, పరబ్రహ్మ అని చెప్పవచ్చు. ఆయనకి నిరాకారుడు, నిర్గుణుడు, రూపము, నామము లేనటువంటి ఒక అనంతమైన దివ్య చైతన్య శక్తి ఆ పరమాత్మ. ఆ పరమాత్మ నుండే ఈ సకల చరాచర సృష్టి ఏర్పడింది. మరి ఆ పరమాత్మ శ్రీకృష్ణుని రూపంలో ఈ దివ్య వాణిని మనకి అందించడం జరిగింది. కాబట్టి భగవద్గీత అన్నది సాక్షాత్తు భగవంతుని యొక్క దివ్యవాణి. అలాగే ఈ భగవద్గీత సకల వేదాల సారము. వేదాలంటే ఏంటి? ఈ వేదాలు మన భారతదేశ సంస్కృతికి మూలాధారాలు. వేదాలన్నవి భారతదేశంలో పుట్టాయి. అసలు అసలైన మానవ నాగరికత మొదలైంది భారతదేశంలోనే. ఈ భూమండలానికంతా కూడా ఆధ్యాత్మికతను పరిచయం చేసినటువంటి గొప్ప ధన్య భూమి, కర్మభూమి ఈ భారత భూమి. కాబట్టి ఈ వేదాలు అన్నవి భారత భూమిలో వెలసిల్లినటువంటి గొప్ప జ్ఞానకాండ. మరి ఈ వేదాలు అన్నవి మన భారతదేశ సంస్కృతికి మూలాధారాలు ఎలా అయ్యాయి అంటే, ఈ వేదాలు అన్నవి విద్ అంటే తెలియుట అని అర్థం. కాబట్టి తెలియుట ద్వారా తెలిసిన జ్ఞానం అంటే తెలియుట అంటే ఎలా అంటే ఈ వేదాల జ్ఞానం అంతా కూడా భగవంతుని చేత తెలుపబడింది. ఎవరో చెప్పలేదు, ఎవరో రచించి అక్కడ పెట్టలేదు ఇది. సాక్షాత్తు ఆ సృష్టికర్త పరబ్రహ్మ ద్వారా తెలియజేయబడినటువంటి జ్ఞానమే వేదాలు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మహర్షులు వారి తపోశక్తితో సాక్షాత్తు ఆ పరమాత్మ నుండి పొందిన జ్ఞానమే వేదాలు. అందుకే వీటిని శృతులు అన్నారు. అంటే వినటం ద్వారా వారి యొక్క ధ్యాన శక్తితో వాళ్ళు వినటం ద్వారా తెలుసుకున్నారు కనుక వీటిని శృతులు అన్నారు. అలా తెలుసుకున్న వారిని ద్రష్టలు అన్నారు. మరి ఆ జ్ఞానాన్ని వారు తరతరాలుగా మౌఖికంగా అందిస్తూ వచ్చారండి. అలా అందిస్తూ వచ్చారు. మౌఖికంగా అంటే చెబుతూ వచ్చారు అంతే. అప్పుడంతా రాసి పెట్టడాలు ఇవన్నీ ఉండేవి కాదు. తాళపత్ర గ్రంథాలు కూడా లేవు. ఎన్నో యుగాల క్రితం. మరి కొందరు అవి సులభంగా అర్థం కావటానికి ఆ జ్ఞానాన్ని స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలుగా వారి శిష్యులకు అందిస్తూ వచ్చారన్నమాట. అంటే మనం కూడా పిల్లలకి ఏదైనా అర్థం కావాలంటే ఒక చిన్న కథను చెప్తాం. కథ ద్వారా ఆ జ్ఞానాన్ని అందిస్తాం. అలా ఆ కాలంలో ఆ మహర్షులందరూ కూడా ఈ వేదాల సారాన్నంతా కూడా స్మృతులుగా, ఇతిహాసాలుగా, పురాణాలుగా మనకు అందిస్తూ వచ్చారు. దాని ద్వారా ఆ జ్ఞానాన్ని ఎంతో మంది పొందారు. వారి జీవితాల్ని అద్భుతంగా మలుచుకున్నారు కూడా. రాను రాను యుగ మార్పులు, శక్తిలో మార్పులు, ఆత్మశక్తి లోపించటం వంటి వాటి వల్ల వేదాల జ్ఞానం అంతరించిపోతూ ఉండేది. అంటే ఆత్మశక్తి ఉన్నంత వరకు జ్ఞానం అన్నది ఎక్కడా ఆహ్, దానికి ఒక మరుపు అన్నది రాదు. మామూలుగా మనం ఏదైనా చదివితే మర్చిపోతాం. ఎందుకంటే ఇక్కడ మనస్సు అన్నది ఎక్కువగా ప్రభావితం చెంది ఉంది. భౌతిక జీవితం పట్ల ఆకర్షితులమయ్యాం కనుక మనకు మరుపు అన్నది సహజ గుణమైపోయింది. కానీ ఆ ఆ సమయంలో ఆ మహర్షులకి ఈ వేదాల సారము, ఈ జ్ఞానము, ధ్యానము ఎక్కువగా వాళ్ళు ఋషులు తపస్సులు చేశారు. తపస్సులు అంటే ధ్యానమే. అలా చేయటం వల్ల వాళ్ళకి మతిమరుపు అనేది ఉండదు.
ఆ జ్ఞానాన్ని అందించేవారు మౌఖికంగా. శిష్యులు దాన్ని అలాగే స్వీకరించి నెక్స్ట్ తరానికి అందిస్తూ వచ్చారు. అలా తరతరాలుగా అందిస్తూ వచ్చిన రాను రాను ఈ ఆత్మశక్తి లోపించడం జరుగుతూ అంటే ధ్యానం అన్నది తగ్గిపోయిందండి. దీని గురించి ఇంకొక క్లాస్‌లో మనం చెప్పుకోవచ్చు చక్కగా. యుగ యుగాలలో ఎలా మార్పు వచ్చాయి అనేటువంటిది. ఆత్మశక్తి ఏ విధంగా క్షీణించింది అన్న దానికి మరొక కాన్సెప్ట్ ఉంది. అది చెప్పుకోవచ్చు మరొకసారి. మరి ఈ వేదాల జ్ఞానము అంతరించిపోతుందన్న విషయాన్ని శ్రీ వేదవ్యాస మహర్షి గమనించి, గ్రహించి ఆయనేం చేశారంటే దీన్నంతా కూడా క్రోడీకరించి 4 వేదాలుగా రచించడం మొదలుపెట్టారాయన. కాబట్టి వేదాలు అన్నవి మౌఖికంగానే ఇస్తూ వచ్చిన దాన్ని మళ్ళీ గ్రంథస్థం చేసినటువంటి ఘనత వ్యాస మహర్షికే దక్కింది. అందుకే ఆయన్ని వేద వ్యాస మహర్షి అన్నారు. వేదాలను లిఖించాడు కనుక ఆయన్ని వేద వ్యాస మహర్షి అన్నారు. మరి ఆయన రాసినటువంటి 4 వేదాలు మనందరికీ తెలిసిందే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదాలను ఆయన రచించారు కానీ 4 మళ్ళీ ఇంకా సులభంగా అర్థం కావటానికి ప్రతి యొక్క వేదాన్ని కూడా మళ్ళీ 4 చిన్న చిన్న భాగాలుగా విభజించటం జరిగింది. అవేంటి అంటే సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మనం ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే భగవద్గీత యొక్క మూలాలు ఇవన్నీ కూడా. కాబట్టే ఇది చెప్పడం జరుగుతోంది మీకు. కాబట్టి వేదాలను ఇంకా బాగా అర్థం చేసుకోవాలని ఆయన మరిన్ని ఒక్కొక్క వేదాన్ని 4 భాగాలుగా చేశారు. అవి సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మరి సంహితలంటే ఏంటంటే అందులో మంత్ర భాగము, స్తోత్రాలు, ఆవాహనలు ఇవే ఉండేవి. అంటే శాస్త్ర అంటే దేవునిపై స్తోత్రాలు పఠించటము, స్తుతించటం వంటి విషయాలు అందులో క్రోడీకరించారన్నమాట. ఇది మామూలుగా మానవ జన్మ తీసుకున్న తర్వాత మానవుడు అనేక జన్మల తర్వాత సత్వగుణంలోకి వచ్చినప్పుడే భగవంతుణ్ణి నమ్మటం, భగవంతుడన్నవాడు ఉన్నాడని, సత్య మార్గంలో మరి పుణ్య మార్గంలో నడవాలి, భక్తి మార్గంలో ఉండాలి అని ఒక డిసిప్లిన్ అనేది కూడా కొన్ని జన్మల తర్వాతే వస్తుంది మానవుడికి. మొదటి 100 జన్మలు తమోగుణంతో ఉంటాడు. మరి మరికొన్ని వందల జన్మలు రజోగుణంతో ఉంటాడు. ఆ 2 జన్మల్లో కూడా భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడు. కానీ సత్వగుణంలోకొచ్చినప్పుడు భగవంతుడనేవాడు ఉన్నాడు అని గ్రహించి, భగవంతుణ్ణి స్తుతించడం మొదలు పెడతారనమాట. అటువంటి వారికి ఈ సంహితలు చాలా ఉపయోగపడతాయి. అలాగే రెండవది బ్రాహ్మణాలు. అంటే ఈ బ్రాహ్మణాల్లో ఏం తెలిపారు వేదవ్యాస మహర్షి అంటే, సంహితలోని మంత్రాల యొక్క శాస్త్ర విధిని వివరించాడనమాట. అక్కడ భగవంతుని స్తుతించటం, పఠించటం ఉంది. ఇది శాస్త్ర విధిని అంటే యజ్ఞయాగాల మంత్రాల యొక్క వివరణ ఇవ్వబడిందనమాట బ్రాహ్మణాలలో. ఈ ఇవి గృహస్థులకు వినియోగపడేది. దేవునికి దగ్గరయ్యేటువంటి ప్రయత్నం అన్నమాట ఇది. దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం. సంహితల్లో దేవుణ్ణి స్తుతించాం. దేవుడా నువ్వు గొప్పవాడివి, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడి అష్టోత్తరాలు చదువుతాం కదా మనం ప్రతిరోజు పూజ గదిలో. అలా అన్నమాట. స్తుతించటం సంహితలు. రెండవదేమో దాని యొక్క శాస్త్ర విధిని వివరిస్తూ భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం. ఎందుకు ఇది చేయాలి? ఇది చేస్తే భగవంతుడికి ఎలా దగ్గరవుతాము? అనేటువంటి విషయాలు బ్రాహ్మణాల్లో చెప్పడం జరిగింది. మరి మూడవది అరణ్యకాలు. ఈ అరణ్యకాలు అన్నది వివిధ యజ్ఞ, కర్మ కార్యముల యొక్క అంతరార్థాలను వివరిస్తుంది. అంతరార్థాలంటే ఎందుకు చేస్తున్నాం? ఈ స్తోత్రాలు, ఆవాహనలు, ఈ మంత్రాలు, ఈ శాస్త్ర విధులు ఇవన్నీ ఎందుకు చేయాలో కొంత జ్ఞానాన్ని, నిగూఢ తత్వాన్ని తెలిపేటువంటివి ఈ అరణ్యకాలు. అంటే వానప్రస్థంలో ఉన్న వారికి ఇది ఉపయోగపడేదట. అంటే ఆధ్యాత్మిక మార్గంలో అసలైన మార్గంలోకి వచ్చిన వారు ఈ అరణ్యకాలు అన్నటువంటి ఘట్టము వేదాలలో వాళ్ళకి ఉపయోగపడేది. చూసారా వేదవ్యాస మహర్షి ఎంత చక్కగా వివిధ రకాలైనటువంటి మానవులకు ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని వివిధ భాగాలలో అందించడం జరిగింది. అంత చక్కగా అందించారాయన. సంహితలంటే మొట్టమొదట ధ్యాన అంటే భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు. ధ్యానం కాదండి. భక్తి మార్గంలోకి. అంటే మానవ జన్మలన్నీ తీసుకొని దేవుడంటేనే నమ్మకం లేని ఎన్నో జన్మలు తీసుకొని దేవునిపై నమ్మకం ఏర్పడే సత్వగుణంలోకి వచ్చినప్పుడే సంహితలు, బ్రాహ్మణాలు అర్థమవుతాయి.
మరి సంహితలు భగవంతుని స్తుతిస్తే, బ్రాహ్మణాలు భగవంతునికి దగ్గరయ్యే ప్రయత్నం చేసేటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. అరణ్యకాలు మరింత గొప్ప జ్ఞానాన్ని అందిస్తూ, అసలైన ఆధ్యాత్మిక మార్గంలో నేనంటే ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయటానికి అరణ్యకాలు ఉపయోగపడతాయి. దేవుడు బయటెక్కడా లేడు, నీలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాయి అరణ్యకాలు. మరి చిట్ట చివరిది అత్యంత గొప్పది అయిన జ్ఞానకాండ ఉపనిషత్తులు. మరి ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఇందులో బ్రహ్మ విద్య, పరావిద్య, జీవాత్మ, పరమాత్మల గురించి, జ్ఞానము, మోక్షం గురించి, ఆ పరబ్రహ్మ తత్వం గురించి తెలియజేస్తుంది ఈ ఉపనిషత్తులు. ఇది యోగులకు, ముముక్షువులకు, మనలాంటి ధ్యానులకు అత్యంత అవసరమైనటువంటి జ్ఞానకాండ ఉపనిషత్తులు. కాబట్టే వేదాలలో మనము ఆ చిట్ట చివరి ఉపనిషత్తులను పట్టుకుంటే చాలు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్థితిలో ధ్యాన మార్గంలో ఉన్నవారు ఉపనిషత్తులను గనక అధ్యయనం చేస్తే అద్భుతంగా ఇంకా మళ్ళీ వేరే ఏ జ్ఞానం మనకు అవసరం లేదన్నమాట. అంత గొప్పవి ఉపనిషత్తు. పరిపూర్ణంగా ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని, జీవాత్మ, పరమాత్మల యొక్క సంబంధాన్ని, ఈ సృష్టి రహస్యాన్ని, జ్ఞానం అంటే ఏంటి? మోక్షం ఎలా కలుగుతుంది? ఆ పరబ్రహ్మను గురించి, ఆయన తత్వాన్ని గురించి వివరించేది ఉపనిషత్తులు. ఇదే అసలైన వేదాల సారము. కాబట్టి ఈ అసలైన వేద సారమైన ఈ ఉపనిషత్తులని అసలైన ఆధ్యాత్మిక శాస్త్రము అని కూడా అంటారు. అందుకే ఉపనిషత్తుల్ని వేదాంత శాస్త్రం అని అంటారు. వేదాంత శిరస్సులు అని కూడా అంటారు. శిరస్సు అంటే ఏంటి? మనిషిని గుర్తించేది దేని ద్వారా? మనం శరీరం చూసి మనం మనిషిని గుర్తించలేం. శిరస్సును చూసి ఎవరెవరని గుర్తిస్తాం. అలాగా ఈ ఉపనిషత్తులు వేదాలకు శిరస్సుల వంటివి. అందులోని జ్ఞానాన్ని గుర్తించాలంటే ఈ ఉపనిషత్తులే అత్యంత ఆవశ్యకమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి జ్ఞానకాండ. మరి ఇన్ని మార్పులు జరిగినా కూడా మానవులు వీటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. కర్మబంధాల్లో ఇరుక్కుపోయి కష్ట సుఖదుఖాలు, కష్టాలు వీటి ఊబిలో ఇరుక్కుపోతూ మోక్ష స్థితినే పొందలేకపోతున్నారు. ఎప్పుడు భౌతికమైనటువంటి ఆ జీవితం పట్ల ఉన్నటువంటి వ్యామోహము, బంధాల పట్ల మోహము, వీటి వల్ల ఇరుక్కుపోయి మానవుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు అని తెలుసుకుని, ఈ విషయాన్ని గ్రహించిన వేదవ్యాసుల వారు ద్వాపర యుగం చివరిలో కలియుగం ముందు ద్వాపరయుగం చివరిలో కలియుగానికి ముందు భగవద్గీతను మనకు అందించారు. మహాభారతం మహాభారతం రచిస్తూ మధ్యలో ఆ కురుక్షేత్ర యుద్ధం గురించి వివరించే ముందు మనకి భగవద్గీతను అందించడం జరిగింది వేదవ్యాస మహర్షి. అనగా ఆ పరమాత్మ అందించినటువంటి వేదాల సారము ఉపనిషత్తులైతే, ఆ ఉపనిషత్తుల సారమే భగవద్గీత. చూసారా? వేదాలు ఆ పరమాత్మ అందించాడు. ఆ వేదాలలో అత్యంత గొప్పదైన ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో, జ్ఞానకాండ, ఆత్మజ్ఞానకాండ, అందులోని అత్యంత గొప్పదైన ఆ సారాన్నంతా కూడా భగవద్గీతలో అందించారు వేదవ్యాస మహర్షి. మరి మహోన్నతమగు వేదాలు వృక్షాలైతే, అద్భుతమైనటువంటి ఫల స్వరూపాలు ఉపనిషత్తులు. చూడండి, పెద్ద వృక్షాలు వేదాలనుకోండి. అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పళ్ళు ఉపనిషత్తులు. మరి అందులోనున్నటువంటి శక్తివంతమైన బీజమే భగవద్గీత. చూసారా? బీజమే కదా ముఖ్యం. మళ్ళీ అలాంటి ఒక గొప్ప వృక్షం తయారు కావాలి అంటే బీజమే అత్యంత ఆవశ్యకం. కాబట్టి అలాంటి బీజం ఏది అంటే భగవద్గీత. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క భగవద్గీత పుస్తకంలో కూడా మనం చూసినట్లయితే చివరిలో ఆ బుక్ ఇవ్వు. చివరిలో మనకి ప్రతి ఒక్క భగవద్గీత చివరిలో మనకి ఒక శ్లోకం ఉంటుందండి. మీరందరూ కూడా గమనించే ఉంటారు.
చిన్న పుస్తకం. కాబట్టి ఆహ్, ఈ భగవద్గీత ఉపనిషత్తులు యొక్క సారమంతా కూడా ఈ భగవద్గీత అన్నమాట. మరి దీనికి ఒక ఉపమానము చక్కగా మనకు విద్యా ప్రకాశానందగిరి గారు అందించినటువంటి ఒక ఉపమానాన్ని చెప్పి మళ్ళీ మీకు భగవద్గీత చిట్ట చివరి శ్లోకాలు గురించి చెప్తాను. ఏంటి అంటే ఉపనిషత్తులు గురించి ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఉపమానము. ఉపనిషత్తులు అనేటువంటి గోవులను ముందుంచుకుని అర్జునుడు అనేటువంటి దూడను నిమిత్తంగా చేసుకొని శ్రీకృష్ణుడు తానే గోపాలుడై క్షీరము అనేటువంటి బ్రహ్మ జ్ఞానామృతాన్ని ఈ భూలోకంలో ఉన్న ముముక్షువులందరికీ పంచిపెట్టారంట. ఆ క్షీరమే భగవద్గీత అంటున్నారు. ఎంత అద్భుతమైన ఉపమానం చూడండి. అంటే ఉపనిషత్తులు అనేటువంటి గోవులు ముందుంచుకొని, మామూలుగా గోవుల్ని ముందుంచుకొని పాలు పిండి గోపాలుడు ఏం చేస్తాడు? అందరికీ పంచుతాడన్నమాట. అంటే అందరికీ ఇస్తాడు. ముందుగా ఆ పాలు పితకాలి అంటే దూడ ఉండాలి. దూడ పుట్టకుండా ఆవు పాలివ్వదు కదా! దూడ పుట్టాలి. దూడ కూడా ముందుగా పాలు కొంచెం తాగాలి. అది తాగిన తర్వాత మిగిలిన పాలంతా కూడా బయట వారికి ఆ గోపాలుడు అందిస్తాడు. అలాగే ఇక్కడ ఉపనిషత్తులు అనే గోవులను ముందుంచుకొని, అర్జునుడు అనే దూడను నిమిత్తం, ఒక అర్జునుడు అన్నది అక్కడ నిమిత్తం మాత్రమే. ఆ జ్ఞానము అర్జునునికి మాత్రం కాదు బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. సకల మానవాళికి బోధించినటువంటి జ్ఞానకాండ అది. కనుక అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు తానే గోపాలుడయ్యాడు. క్షీరము అనేటువంటి బ్రహ్మ జ్ఞానామృతాన్ని పిండాడు ఉపనిషత్తుల నుంచి. ఆ పిండిన ఆ బ్రహ్మ జ్ఞానామృతాన్ని భూలోకంలో ఉన్న ముముక్షువులందరికీ, ముముక్షువులు అంటే ఎవరు? మోక్షాన్ని కోరేటువంటి సాధకులు, మనలాంటి ధ్యాన సాధకులు. ఇలాంటి ముముక్షువులందరికీ పంచిపెట్టాడు. ఆ క్షీరమే భగవద్గీత. చూసారా ఎంత అద్భుతంగా చెప్పారో విద్యా ప్రకాశానందగిరి గారు. గీతా మకరందం అనే ఆ అద్భుతమైనటువంటి భగవద్గీత అనే పుస్తకంలో, గీతా మకరందం అనేటువంటి పుస్తకంలో ఆయన ఇచ్చినటువంటి ఉపమానం ఇది. కాబట్టి మనం దీన్ని బట్టి అర్థం ఏమైంది అంటే, శ్రీకృష్ణుడు అర్జునునికి మాత్రమే కాదు అందించినది భగవద్గీత జ్ఞానము. సకల మానవాళి యొక్క జీవితాలని ఏ విధంగా జీవించాలి మానవుడు అని మనకి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమే ఈ భగవద్గీత. అందరూ భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిందే అనుకుంటారు. జనరల్ గా అదే. మనం ఎక్కడ చూసినా భగవద్గీత ఫోటోస్ చూసామంటే కూడా శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరే ఉంటారు. అంటే శ్రీకృష్ణుడు ఏదో అర్జునుడికి చెప్పాడు దుఃఖంలో ఉంటే. అంతే తెలుసు గాని అసలు విషయం మనకి బోధపడలేదు. మనము లోతుగా పరిశీలించి అధ్యయనం చేస్తే తెలుస్తుందండి భగవద్గీత యొక్క గొప్పతనము. మనందరికీ కూడా ప్రతి మానవుడికి, భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి జీవితంలో అనుక్షణము, అనుక్షణము, ప్రతి నిమిషము అతని యొక్క జీవితంలో ఏర్పడే అనేక సంఘటనలకు చక్కటి గైడెన్స్ ఇచ్చేటువంటిది ఈ భగవద్గీత. కాబట్టి విశ్వజనులందరికీ, మానవాళికి అందరికీ అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం అని చెప్పవచ్చు. వ్యక్తిత్వ వికాసం అని ఇప్పుడు పెద్ద పెద్దగా క్లాసులు చెప్తూ ఉంటారు. కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేసి కోర్సులు కూడా పెడుతున్నారు. వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసం ఎలా కలగాలి? బయట ఎవరో క్లాసులు చెప్పి నోట్సులు రాసుకొని వచ్చేది కాదండి వ్యక్తిత్వం అంటే. మనలో నుండి స్వయంగా అది డెవలప్ కావాలి. అభివృద్ధి కలగాలి. ఆ లోపల నుంచి ఆ అభివృద్ధి కలగాలి అంటే ధ్యానం ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆటోమేటిక్‌గా మనలో అనేక మార్పులు కలుగుతాయి. ఆ ధ్యానంతో పాటు ఇలాంటి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అందుకే సార్ మనకి హ్మ్, అద్భుతమైనటువంటి వజ్రాయుధాలు ఇచ్చారు మనకి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 గనక ఖచ్చితంగా ఎవరైతే ఈ త్రిరత్నాలను పాటిస్తారో అద్భుతంగా వారిలో మార్పు జరుగుతుంది. కష్టపడవలసిన అవసరమే లేదు. వ్యక్తిత్వ వికాసం దానంతట అదే ఏర్పడుతుంది. దానికోసం ప్రత్యేకంగా మన శిక్షణ పొందవలసిన అవసరమే లేదు. కాబట్టే
నేను, నేను పెట్టుకున్న పేరు భగవద్గీతకి మానవ జీవన కరదీపిక. కరదీపిక హ్యాండ్ బుక్. మానవ జీవన కరదీపిక. ఎందుకంటే చూడండి, ఒక ఇంట్లో ఒక వస్తువు కొన్నామనుకోండి. దానికొక మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్ అంటే హ్యాండ్ బుక్ ఇస్తారు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకందరికీ అనుభవమే ఉంటుంది. ముఖ్యంగా టీచర్స్‌కి కూడా. నేను టీచర్‌ని కాబట్టి చెప్తున్నాను. ట్రైనింగ్ ఏదైనా అయ్యామనుకోండి. ఇన్ సర్వీస్ ట్రైనింగో లేదా ఒక ఉద్యోగానికి ట్రైనింగ్ అయినప్పుడు హ్యాండ్ బుక్ ఒకటిస్తారు. అంటే ట్రైనింగ్‌లో పొందిన జ్ఞానాన్నంతా కూడా ఆ హ్యాండ్ బుక్‌లో ఇచ్చి, మీకు మళ్ళీ డౌట్స్ వస్తే దాన్ని చూసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి మీ ఉద్యోగంలో అని చెప్పి ఇస్తూ ఉంటారు. అలాగే ఆ ఒక ఉద్యోగానికి ఒక హ్యాండ్ బుక్. మరి ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఇంట్లో కొన్నామనుకోండి. ఒక వాషింగ్ మిషనో, లేక రెఫ్రిజిరేటరో, ఒక సిస్టమ్ కంప్యూటర్ తీసుకున్నామనుకోండి, ల్యాప్‌టాప్ తీసుకున్నాం. దానికొక హ్యాండ్ బుక్ ఇస్తారు. ఎందుకని? అది ఎలా ఆపరేట్ చేయాలో దానిలో పరిపూర్ణంగా దాని గురించి అందులో వివరించబడి ఉంటుంది. దాన్ని చదివినప్పుడు మనం దాన్ని చక్కగా ఆపరేట్ చేయగలుగుతాం. ఆ బుక్ లేదనుకోండి, దానిలో ఏమైనా మిస్టేక్స్ కలిగితే మనకేమి అర్థం కాదు. కన్‌ఫ్యూజన్‌తో తల బద్దలు కొట్టుకున్నా మనం ఏమి చేయలేని పరిస్థితి. చాలా దుఃఖానికి లోనవుతాం. అలాగే అటువంటి చిన్న చిన్న ఇన్‌స్ట్రుమెంట్స్‌కే హ్యాండ్ బుక్ ఉన్నప్పుడు, మరి ఇంత గొప్పదైన మానవ జన్మ తీసుకున్నాం మనం. ఈ భూమి మీద ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందాలనే లక్ష్యంతో ఈ భూమి మీద మానవులుగా జన్మ తీసుకున్నాం. 84,00,000 జీవరాశులలో అత్యున్నతమైనటువంటిది ఈ మానవ జన్మ. ఉత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మ తీసుకున్నాం. మరి ఈ జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి? ఈ జీవితాన్ని ఏ విధంగా జీవించాలి? అని మనకు తెలిపేటువంటి అద్భుతమైనటువంటి హ్యాండ్ బుక్కే భగవద్గీత. భగవద్గీతలో మనం ప్రతి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి అందులో సమాధానం ఉంటుంది. మనకొచ్చే ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది. మనకొచ్చే ప్రతి డౌట్‌కి క్లారిఫికేషన్ దొరుకుతుంది. అంత అద్భుతమైనదండి భగవద్గీత. అందుకే మహాత్మా గాంధీ గారు ఎల్లప్పుడూ కూడా భగవద్గీతను తన వెంటే ఉంచుకునేవారట. ఆయన ప్రతిదినం గీతాధ్యయనం చేసేవారు. ఆయన తన అనుభవపూర్వకంగా భగవద్గీతను గురించిన కొన్ని మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సంశయములు నన్నావరించినప్పుడు, నిరాశ, నిరుత్సాహములు ధ్వనించినప్పుడు, నేను భగవద్గీత ఏదో ఒక పేజీని తెరచి చూచినప్పుడు, అందులోని ఏదో ఒక శ్లోకము నన్నూరడిస్తుంది. దానివల్ల ఎట్టి క్లిష్ట పరిస్థితిలో కూడా నేను ప్రశాంతి చిత్తంతో స్థిరముగా ముందడుగు వేయుటకు భగవద్గీత నాకెంతో ఉపకరించింది అని చెప్తారు మహాత్మా గాంధీజీ. చూడండి ఎంత గొప్ప ఆహ్, మాట అన్నారో ఆయన. అంటే ఆయనకి ఏ సమస్య వచ్చినా వెంటనే భగవద్గీతను ఓపెన్ చేస్తే ఆ ఓపెన్ అయిన పేజ్‌లో ఆయనకి సమాధానం దొరికేదట. అందుకే ఆయన అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రాన్ని ఎలా సాధించగలిగాడు? భగవద్గీతని ఎల్లవేళలా ఫాలో అవ్వటమే ఆయన యొక్క సక్సెస్ వెనక ఉన్నటువంటి గొప్ప రహస్యం. కాబట్టి భగవద్గీతని ఎవరైతే ఆశ్రయిస్తారో, భగవద్గీత జ్ఞానాన్ని అధ్యయనం చేసి, అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, అనునిత్యం ఆచరణలో ఉంచినప్పుడు వారి జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. ప్రతి అడుగులోనూ విజయము తథ్యం. కాబట్టి ఇలాంటి ఆహ్, విషయాన్ని చదివినప్పుడు నేను కూడా ప్రాక్టికల్‌గా ట్రై చేశానన్నమాట. ఒకసారి నా జీవిత లక్ష్యం గురించి ఆలోచిస్తూ నేను ఆ పరమాత్మ సాక్షాత్కారం కలగాలని ధ్యానంలో, ఆధ్యాత్మికంగా నేను ఉన్నత స్థితిని పొందాలని, ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా పొందాలి అనే నా తపనకు భగవానుని సమాధానం ఏమిటో చూడాలనుకున్నాను. అనుకుని ప్రయత్నించాననమాట. ఏం చేశానంటే, గీతా ప్రెస్ వాళ్ళది చిన్న బుక్ ఉంటుంది ఒకటి. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది భగవద్గీత బుక్. ఆ చిన్న బుక్‌ను ఓపెన్ చేయగానే ఇంకా బాగా గుర్తు నాకు. 167వ పేజీ తెరుచుకుందనమాట. ఆ 167వ పేజీలో నాకు కనిపించినటువంటి తాత్పర్యం కనబడింది శ్లోకానికి. నన్ను ఎంతగానో ఉత్సాహపరిచి ఊరటనిచ్చింది. ఏంటి అంటే అది 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో 45వ శ్లోకం అన్నమాట. అది ఏం చెప్తోందంటే ఆ శ్లోకం యొక్క తాత్పర్యము ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావం వల్ల ఈ జన్మలోనే సిద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై తక్షణమే పరమపదము పొందును. అంటే నా ప్రశ్నకి ఆన్సర్ దొరికిపోయింది నాకు.
ఎంత ఒళ్ళంతా పులకరించిపోయింది నాకు అసలు. గూస్ బంప్స్ అంటారు అలా వచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానన్నమాట. సో, దాంతో ఇంకా భగవద్గీత పట్ల మక్కువ కలిగి ఇంకా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఇందులో జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఒక్కటి మాత్రం చెప్తానండి. ఊరికే అధ్యయనం చేస్తే సరిపోదు. ఎప్పుడైతే ఎదుటి వారికి మనం అర్థం చేసుకున్న దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తామో మనలో ఇంకొంచెం ఆ జ్ఞానం స్థితమైపోతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే భగవద్గీత ఎన్ని సార్లు చెప్పినా విసుగు రాదండి. విసుగు రాదు. ఇంకా కొత్తగా దానిలో నుంచి కొత్త పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి చెప్పేటప్పుడు. అలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆ పరమాత్మ మన ద్వారా ఈ లోకానికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సదా. మనం అనుకుంటాం మనం చెప్తున్నామని. మనం అంతం జస్ట్ ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ మాత్రమే. ఏది చెప్పాలి, ఏది ఎదుటి వారికి అవసరమో అది ఆ సమయంలో ఆ పరమాత్మే అందిస్తూ ఉంటాడు. అంతేకాని ఇక్కడ నేను చెప్పేదేమీ లేదిక్కడ. కాబట్టి భగవద్గీత యొక్క గొప్పతనము వర్ణింపనలవి కానిది. అసలు ఈ భగవద్గీతను సృష్టికర్త, నామరూపాలు లేని నిరాకారుడు, నిర్గుణుడు అయినటువంటి పరమాత్మే శ్రీకృష్ణుని రూపంలో అర్జునుని నిమిత్తంగా చేసుకొని సకల మానవాళికి అందించినటువంటి గొప్ప విశిష్టమైన ఆధ్యాత్మిక గ్రంథమండి. దీన్ని పట్టుకుంటే చాలు జీవితం ధన్యమైపోతుంది. కాబట్టే మానవాళికి అవసరమైన తెలియని ఎన్నో అద్భుతమైనటువంటి జీవన సూత్రాలు ఇందులో దాగి ఉంది. జీవన విధానాలున్నాయి. కర్మ సిద్ధాంతాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు శ్రీకృష్ణ పరమాత్మ ఇందులో. ఆ కర్మ సిద్ధాంతం అవగాహన అయితే మానవుడికి ఇంకేమి అవసరం లేదండి. అద్భుతంగా అతను జీవించగలడు. కర్మ సిద్ధాంతం అన్నది పరిపూర్ణంగా అవగాహనలోకి రావాలి. ఒకటి క్లాస్ చెప్పేటప్పుడు వినటం అన్నది శ్రవణం అంటారు. శ్రవణం వేరు. విని కాసేపటికి మర్చిపోతాం. కానీ శ్రవణంతో పాటు మననము, నిధిధ్యాసన అవసరం. మననం అంటే పదే పదే దాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవాలి. అలా గుర్తుకు తెచ్చుకోవాలంటే విన్నది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఊరికే వినటం కాదు. విన్న సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం కంటే గొప్పది అవగాహన. దాన్ని చక్కగా అవగాహన చేసుకున్నప్పుడు మనలో అది స్థితమైపోతుంది ఆ జ్ఞానం. నెక్స్ట్ ఆచరణ. దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. మనలోకి అది ఇంకిపోతేనే మనం మదిలో అది చక్కగా పొందుపరచబడితేనే ఆచరణ చేయటానికి అవకాశం ఉంటుంది. ఆ ఆచరణ పెట్టటానికి ఎరుక అన్నది చాలా అవసరం. మరి ఎరుక ఎప్పుడొస్తుందంటే ధ్యానం బాగా చేసినప్పుడు, ఆత్మశక్తి అద్భుతంగా ఒక స్థితిలో ఉన్నప్పుడు, ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నది మెయింటైన్ చేస్తే చక్కగా మనం ఈ పొందిన జ్ఞానాన్ని అన్వయిస్తూ జీవించటానికి ఎరుక వస్తుంది మనకి. మరి ఆ ఎరుకతో జీవించాలి. దానికోసమే ఇవంతా. మన పత్రి సార్ ఇన్ని క్లాసులు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే, అనుక్షణము ఈ జ్ఞానాన్ని తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ తెలుసుకుంటూ ఉండు, తెలుసుకుంటూ ఉండు, తెలుసుకుంటూ ఉండు. అలా రీఇన్ఫోర్స్ చేసుకుంటూ ఉండాలి మనలో ఉన్నటువంటి ఆహ్, ఆహ్, మైండ్‌కి మనము ఆ జ్ఞానం అనేటువంటి శక్తిని కూడా మనం అందిస్తూ ఉండాలి. మరి ఈ గొప్ప భగవద్గీత అన్నటువంటి ఈ జ్ఞానకాండ కర్మ సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది. ఆ పరబ్రహ్మ తత్వాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని గూడా చక్కగా ఎరుకపరుస్తారు శ్రీకృష్ణ భగవానుడు ఇందులో. పునర్జన్మ సిద్ధాంతాన్ని. అంటే జన్మ పరంపరలు ఎలా ఉంటాయి అని. అలాగే ఆత్మజ్ఞానాన్ని, యోగ విధిని, మానవునికి కావలసిన పరిపూర్ణ జ్ఞానాన్ని అందించే అత్యున్నతమైన గ్రంథమే ఈ భగవద్గీత అండి. ఒక్క హిందూ మతానికే కాకుండా అన్ని మత సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ప్రధాన సూత్రాలు, ధర్మాలు అంతా కూడా ఇందులో క్రోడీకరించబడి ఉంటాయి. అలాగే సర్వధర్మ సమన్వయ క్షేత్రం ఇది. సర్వధర్మ సమన్వయ క్షేత్రము అంటారు దీన్ని. ఎందుకంటే అన్ని మతాల యొక్క సారము ఇందులో ఉంది. అందుకే దీన్ని విశ్వమత గ్రంథము అని కూడా అంటారు. భగవద్గీతకు మరొక పేరు విశ్వమత గ్రంథం. ప్రపంచంలోని 42 భాషల్లోకి అనువదింపబడి 125 దేశాల్లో పరిచయం ఉన్నటువంటి అద్భుతమైన గ్రంథము భగవద్గీత. ఎంత గొప్పదో చూడండి. మరి మానవుని మాధవునిగా, నరుని నారాయణునిగా, జీవుని దేవునిగా తీర్చిదిద్దటానికి కావలసినటువంటి కర్మయోగము, ధ్యానయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగాలను, అన్ని ఉపాయాలను, మార్గాలను తెలియజెప్పేటువంటి అద్భుతమైన గ్రంథమే ఈ భగవద్గీత అండి. కాబట్టి భగవద్గీతని అధ్యయనం చేస్తే మన జీవితాలే మారిపోతాయి.
ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం పొందటానికి అవకాశం ఉంది. మరి మానవుని దుఃఖాన్ని, శోకాన్ని సంపూర్ణంగా నివృత్తి చేయడమే భగవద్గీత యొక్క పరమ ఉద్దేశ్యం కూడా. ఈ విషయాన్ని వేదవ్యాసుల వారు అత్యద్భుతంగా ఆవిష్కరించారు ఈ గీతలో. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం నుండే తన జ్ఞానవాణిని వినిపించడం ప్రారంభిస్తారు. అంటే మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుని వాణి ఎక్కడ వినిపించదు. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం అన్నమాట. ఆ శ్లోకంలో ఆయన అక్కడ మొదలుపెట్టిన జ్ఞానము అక్కడి నుంచి అందించడం మొదలుపెట్టారు. అశోచ్య నన్వ శోచస్త్వం అనే శ్లోకంతో మొదలుపెడతారన్నమాట. అంటే విచారింపదగని వాటి కోసం విచారిస్తున్నావు అర్జున అని మొదలుపెడతారక్కడ శ్రీకృష్ణుడు. అలా మొదలుపెట్టి 18వ అధ్యాయంలో 66వ శ్లోకంతో శ్రీకృష్ణుని వాణి ముగుస్తుందన్నమాట. అక్కడ ఏమని చెప్పి ముగిస్తారంటే 66వ శ్లోకం 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే మా శుచః ఇక్కడ కూడా శ్లోకం ఈ శ్లోకం కూడా ఏం తెలుపుతుంది అంటే అన్ని ధర్మాలను పరిత్యజించు. నన్ను మాత్రమే శరణు పొందు. నన్ను మాం అంటే ఇక్కడ ఆయన్ను కాదండి. మనం ఇక్కడ పత్రి సార్ యొక్క సూచనలను పాటించాలి. నేను మళ్ళీ దాని గురించి కూడా చెప్తాను. మామేకం శరణం వ్రజ అంటే నన్ను మాత్రమే శరణు పొందు అని కాదు అర్థం. నన్ను అంటే మనలోని ఆత్మను అని మనము అక్కడ అన్వయించుకోవాలి. మనలోని ఆత్మను శరణు పొందితే అన్ని పాపాల నుండి నీకు నేను మోక్షాన్ని ఇస్తాను అంటున్నారు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాట అన్నారు ఆయన. అంటే అశోచ్య అనే పదంతో ప్రారంభించి మాశుచః అనే పదంతో ముగించారు. అంటే శోకంతో ప్రారంభమై శోకంతో ముగిసింది బోధ. శ్రీకృష్ణుని బోధ శోకంతో ప్రారంభమైంది. అంటే శోకించవద్దు అన్నారు. ఎలా శోకం పోతుందో చివరిలో చెప్తూ ఈ విధంగా చేస్తే నువ్వు శోకాన్నించి వైదొలుగుతావు అనేటువంటి అర్థాన్ని చెప్తారనమాట. దీనిలోని అంతరార్థం ఏంటి అంటే ఈ 2 శ్లోకాల మధ్యనున్న శ్లోకాలు, ఈ 2 శోకాల మధ్యనున్న శ్లోకాలు మానవునిలోని శోకాన్ని పూర్తిగా నివృత్తి చేసి నిరతిశయ ఆనందాన్ని ప్రాప్తింపజేస్తాయి. చూసారా? అంటే 2వ అధ్యాయంలో 11వ శ్లోకము, 18వ అధ్యాయంలో 66వ శ్లోకం ఈ రెండిటి మధ్య ఉన్న పరమాత్మ అందించిన జ్ఞానము మనలోని శోకాన్ని పూర్తిగా తొలగిస్తుంది. నిరతిశయ ఆనందాన్ని ప్రాప్తింపజేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి అవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు, అవగాహన చేసుకున్నప్పుడు, ఎరుకతో వాటిని మన నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు ఆ దుఃఖం నుంచి మోక్షం లభిస్తుంది. అదే మోక్షం అంటే. జీవించి ఉండగానే మోక్ష స్థితి పొందడం అంటే సదా దుఃఖరాహిత్య స్థితిలో ఉండటం. కనుక మానవుడు ఆత్మజ్ఞానం ఎందుకు పొందాలి? పొందితే దుఃఖం ఎలా తొలగుతుంది అన్నవి తెలుసుకోవాలంటే భగవద్గీతను సవివరంగా, సరళంగా, సులభంగా, ఆచరణకు అనువుగా అధ్యయనం చేసి తెలుసుకోవాలి. మరి భగవద్గీత శ్లోకాలు చాలా భగవద్గీత గ్రంథాలు చాలా ఉన్నాయి. శ్లోకాలు తాత్పర్యం ఇస్తారు. మరి ఆ తాత్పర్యం చదవగానే మనకి పరిపూర్ణంగా అర్థమవుతుందా? అంత పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకి బోధపడదు. చక్కగా ధ్యానం చేసి, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఈ భగవద్గీత గ్రంథాలను గనక చదువుతూ ఉంటే మనకి దానిలో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ కూడా మనము చక్కగా అవగాహన చేసుకొని, దాన్ని నోట్స్‌గా రాసుకొని, దాన్ని ఎదుటి వారికి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా రోజుకో ఒక కొత్త జ్ఞానం ఈరోజు చదివిన శ్లోకంలో ఒక జ్ఞానం స్ఫురిస్తోంది. ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ ఆ శ్లోకం చదివినప్పుడు మరింత లోతుగా నాకు జ్ఞానం అందులో బోధపడుతూ ఉంది. ఆ విధంగా అధ్యయనం చేయాలండి భగవద్గీత. నిరంతరం అధ్యయనం. ఒక రోజుతో చదివి ఒక రోజుతో ముగించేది కాదు. జీవితాంతం దీన్ని అధ్యయనం చేస్తూనే ఉండాలి. చదివిన శ్లోకాలే పదే పదే చదువుతూ ఉండాలి. చదివిన శ్లోకాలను యొక్క తాత్పర్యాన్ని పదే పదే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ఇందులో 18 అధ్యాయాలను 18 మెట్లుగా చేసుకొని విషాద యోగం నుండి మోక్ష సన్యాస యోగం వరకు ప్రయాణించి మానవ జీవిత పరమ లక్ష్యం అయినటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకొని శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందాలి. కనుక ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా
పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. సమయం అయింది. మరి మరొక రోజు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతమైన సందేశాన్ని మీరు మాకిచ్చారు మేడం. భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని, మానవ జీవితం, ఒక మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా భగవద్గీతను తెలుసుకొని దాన్ని ఆచరించినప్పుడే మానవ జీవితానికి సాఫల్యత చేకూరుతుంది అన్న అంశాన్ని మీరు మీ మాటల ద్వారా మాకు వ్యక్తీకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్, డాక్టర్ రామకృష్ణ సార్, మీరు ఒకసారి మాట్లాడండి సార్. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. భగవద్గీత గురించి ఇంకా ముందు ముందు ఇంకా కొత్త పాఠాలు ఇంకా మీరు అందించేది ఉంటుంది. మరి పత్రికారు చెప్పినట్లు 2 శ్లోకాలు భగవద్గీతలో చదివితే శరీరం వదిలిపెట్టినాక పైలోకంలో ఆత్మకు ఎంతో విలువ ఉంటుంది. ఒక్క శ్లోకం చదివినా చాలా గొప్ప విషయం అని చెప్పారు. మరి ఈ భగవద్గీత ఎవరైతే చదువుతారో ఇది గొప్ప ముక్తి మార్గం. పిఎస్ఎస్ మూమెంట్ కూడా ప్రతి పిరమిడ్ మాస్టరు భగవద్గీత చదవాలి తీరాలే, చదివితేనే బాగా. మరి ఈరోజు మనం భగవద్గీత గురించి మాస్టర్స్ అందరు చక్కగా విన్నారు మీ సందేశాన్ని. సార్ శివరామ్ సార్ సార్ ఎవరైనా సందేశాలు అడుగుతారా? ఓకే ఓకే సార్. ఓకే సార్, ఈరోజు మనం మేడం గారి ద్వారా ఈరోజు కేవలం భగవద్గీత యొక్క పరిచయాన్ని మాత్రమే తెలుసుకున్నాము. మునుముందు ప్రతి మంగళవారం మనకు మేడం గారి ద్వారా భగవద్గీత యొక్క సందేశం ఉంటుంది. ఈరోజు భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను మాత్రమే మేడం గారు మనకు పరిచయం చేశారు. ఏంటి భగవద్గీత యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాన్ని మాత్రమే మనకు పరిచయం చేశారు. ఇంకా లోపలికి ఇంకా అంటే భగవద్గీత యొక్క ఇంకా విశ్లేషణకి ఇంకా వెళ్ళలేదు. ఈరోజు కేవలం పరిచయం మాత్రమే జరిగింది. కాబట్టి జూమ్ సెషన్ లో ఉన్నటువంటి ప్రతి ఆత్మబంధువుకి విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ప్రతి మంగళవారం ఈ జూమ్ సెషన్ లో పాల్గొనండి. మీ ద్వారా ఇంకా కొంతమంది కూడా తెలియజేయండి. ఎందుకోసం అంటే భగవద్గీత అనేది చాలా చాలా ప్రముఖమైనది. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా శ్రీకృష్ణామృత సారం అనే గ్రంథాన్ని మనకు అందించారు. కాబట్టి అంటే చాలా ప్రముఖమైనటువంటి గ్రంథం అన్నమాట భగవద్గీత. కాబట్టి ఈ జూమ్ సెషన్